కోడలా, నువ్వు ఇవాళ నీ పుట్టింటికి వెళ్తానన్నావు కదా? అవునత్తయ్య. మరి రెడీ అవ్వకుండా కిచెన్ లో ఏం చేస్తున్నావు? కొన్ని గిన్నెలు ఉన్నాయి అత్తయ్య, అవి కడిగేసి రెడీ అవుతాను. అవన్నీ సోనా చూసుకుంటుంది గాని నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. కోడలా, నేను మీ అమ్మ కోసం చీర కొన్నాను, ఇది కూడా బ్యాగ్ లో పెట్టుకో. అలాగే అత్తయ్య. నువ్వెందుకమ్మా వదిన వాళ్ళ అమ్మకి చీర కొన్నావు? నీ అత్తకి చీర కొనిచ్చినప్పుడు ఎందుకమ్మా నా అత్తకి చీర అని అనలేదు, ఇప్పుడేమో వదిన వాళ్ళ అమ్మకి చీర ఇస్తుంటే ఎందుకు అని అంటున్నావు? నోరు మూసుకొని వంట చేసుకోపో. వెళ్ళొస్తా అత్తయ్య. ఏంటమ్మా నల్ల పూసలు వేసుకోలేదు? అది దాని జాయింట్ ఊడింది అత్తయ్య, అతికించుక రాలేదు. అయితే అలా బోసి మెడతోని వెళ్తావా? ఉండు, నా చైన్ వేసుకొని వెళ్దువు. అమ్మ నువ్వేంటి నీ చైన్ వదినకి ఇస్తున్నావు? ఏం అవసరం లేదు, తీసుకో. అసలు నీకేంటే బాధ? ఊరికే నాకు నా కోడలికి మధ్య వస్తున్నావు. నువ్వు 4 రోజులు ఉండడానికి వచ్చావు, ఉండి వెళ్ళు. అంతేగాని నాకు నా కోడలి మధ్య చిచ్చు పెట్టాలని చూడకు. నాకు నా కోడల్ని ఎలా చూసుకోవాలో తెలుసు. నువ్వు నీ అత్తగారింటి కోసం మాత్రమే ఆలోచించు, నా ఇంటి కోసం కాదు. సరే అత్తయ్య, వెళ్ళొస్తాను. వెళ్ళిరా అమ్మా.